రాజధాని రైతు ఎకరానికి 1 ప్రణాళిక ఇవ్వాలి. రైతు కూలీకి నెలకు 15 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతు ఎకరానికి 1 ప్రణాళిక ఇవ్వాలి. రైతు కూలీకి నెలకు 15 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులకు, రైతు కూలీలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ రిలే నిరసన దీక్ష 64వ రోజు ఈ రోజు. అయితే ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే, ఆయన సీఎం గారు ఏప్రిల్ 20న జన్మించారంట. మళ్ళీ ఏప్రిల్లో ఆయన జన్మించడంతో ఏప్రిల్ కూల్ అవడానికి కూలింగ్ తీసుకున్నాడు. అసలు ఈ కూలింగ్ తీసుకోకపోతే ఈ రాష్ట్రం ఈ పార్టీకి ఎప్పుడో డెవలప్ అయ్యింది ఈ రాజధాని. అలాంటిది ఈ కూలింగ్ అనుకోవటం, అన్ని ప్లాట్లు విధ్వంసం చేయటం తెలిసిందే. ఫస్ట్ నుంచి యూనివర్సిటీ రాజధాని అంటాడు, నూజివీడు రాజధాని అన్నగారు పింగళ్ళు అంటాడు. వాళ్ళు తక్కువ కొనుక్కొని కూలింగ్ అని ప్రకటిస్తూ మళ్ళీ ఎక్కువ రేట్లు అమ్ముతాడు. ఊరికి 1 కిలోమీటర్ లోపు పర్మిషన్ లేదంటారు, లేకపోతే నాలుగు రోడ్లు వేయటానికి లేదంటారు, 40 అడుగుల రోడ్డు ఉంటేనే పర్మిషన్ అంటాడు. ఈ దేశంలో ఎక్కడా లేని షరతులన్నీ పెడతాం. ఆయన మాత్రం పొలం తగ్గించేసి రేట్లు కావాలని కొంతమంది మాత్రమే కొనుక్కుంటారు. 1-2% వాళ్ళు కొనుక్కొని మళ్ళీ రేట్లు పెంచుకోవటం రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోతాం. మరి ఇన్ని రోజులు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతుంది కదా, దీని గురించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. పర్మిషన్లు అడుగుతున్నారు కదా, పర్మిషన్ ఇచ్చేయండి. సంవత్సరం అయింది ఆపి. అలాగే నాలా కన్వర్షన్లు ఆపి సంవత్సరం అయింది. చేయండి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఏదో రేపు పొద్దునే తుమ్ గరగర అనగానే రోడ్లు అయిపోయినట్టు సర్వే నెంబర్లు వచ్చారు. మరి ఆ సర్వే నెంబర్ ఇప్పుడు ఎందుకు ఆపారు? మళ్ళీ కొనుక్కుంటారు, బాగుపడతారు. మళ్ళీ ఎవరో బాగుపడతారు. ప్రతి విషయంలో ఇదే జరుగుతాను. నేను కోరుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే జనానికి మంచి చేయండి. అంటే జనం ఓట్లేదు లేదని మీకు భయమా ఏంటి? మీ బాధ ఏంది? అసలు మీరు సీఎం అయ్యారు కదా,